మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆటో తోలుకుంటున్నాం. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మేము చాలా లాసిపోయాం. చంద్రబాబు నాయుడు గారు 15,000 ప్రకటించారు. ప్రకటించి వాటికి కూడా బోల్డ్ అని కొలతలు పెట్టారు. కొలతలు పెట్టి సచివాలయం చుట్టూ డ్రైవర్ని తిప్పుతున్నాడు. ఈ రోజుకి నేను 3 రోజులు తిరిగా పని మానుకొని. ఇప్పుడు కూడా వెళ్తే సచివాలయంలో ఎటువంటి సంబంధం కూడా లేకుండా సీరియస్గా సమానం సీరియస్గా చెప్పి నేను ఫోన్ చేసినప్పుడు రా అని అంటున్నారు. అదొకటి మండల అప్డేట్ అడుగుతున్నాయి కొన్ని బళ్ళుకి. మండల అప్డేట్ అడగడం వల్ల వాటికి కూడా ఆటో డ్రైవర్లు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పోయినసారి జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు ఈసారి చంద్రబాబు నాయుడు ఆ రూల్స్ పెట్టాల. జగన్మోహన్ రెడ్డి చాలా సింపుల్గా చాలా బాగా పెట్టాడు. చంద్రబాబు నాయుడు బోల్డ్ అన్ని రూల్స్ పెట్టి ఎంత తక్కువైతే అంత తక్కువ 100లో 10 మందికి కూడా ఇచ్చేటట్టు కూడా లేవు ఇప్పుడున్న రూల్ ప్రకారంగా. అయితే అన్నిటిలో కొలతలు, అన్నిటిలో కాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఫిట్నెస్ కాగితం అడుగుతున్నారు, చలానా కట్టాలంటున్నారు. అనేకమైన అడిగి డ్రైవర్ని తీవ్రమైన ఇబ్బంది పెడుతున్నారు. ఇచ్చిన 15,000 అయినా సరే పూర్తిగా ఇవ్వమని కోరుకుంటున్నాం. ఎందుకంటే పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఒక బండి అప్లికేషను, సి బుక్, లైసెన్స్ ఇస్తే ఆధార్ కార్డు ఇస్తే మనకు డబ్బులు వేసాడు పోయినసారి జగన్మోహన్ రెడ్డి. అలాగే కాకుండా కాగితాల చుట్టూ ఒకసారి ఏమో అప్డేటు, ఒకసారి ఏమో మండల అప్డేటు, ఒకసారి ఏమో లైసెన్స్ పని చేయట్లేదు అంటారు, ఒకసారి ఏమో నీ బండి ఆన్లైన్లో చూపించలేదు అన్నారు. చాలా తలకైన ఒకసారి సిస్టమ్ ప్రాబ్లం అంటున్నారు. ఎన్ని ప్రాబ్లం కావాలంటే అన్ని ప్రాబ్లం పెట్టి చాలా కార్మికుడిని చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గవర్నమెంట్. దీని మీద స్పందించి కరెక్ట్గా అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను.